హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు కొత్త ట్రిప్ స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి వెళ్తున్నాను కోయంబత్తూర్. నాకు ఇప్పుడు ట్రైన్ ఉంది 7:20కి. ఇప్పుడు అయింది 6:50 టైం. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది ట్రైన్. నేను విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్లో కోయంబత్తూర్ వరకు వెళ్తున్నాను. కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ 7:10 అయింది. ఈషా యోగా సెంటర్కి వచ్చాము కోయంబత్తూర్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఉదయం నేను కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగేసరికి మార్నింగ్ 5:30 అయింది. ట్రైన్ 2 అవర్స్ లేట్ అయింది. నేను కోయంబత్తూర్ స్టేషన్ నుండి ట్యాక్సీ హైర్ చేసుకుని ఈషా యోగా కేంద్రకు వచ్చాను. దీనికి ఫేర్ 1300 ఛార్జ్ చేశారు ట్యాక్సీకి. వన్ వే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి ఈషా యోగా కేంద్రం వరకును. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అకామిడేషన్ ముందుగానే బుక్ చేసుకున్నాను. అకామిడేషన్లో చెక్ ఇన్ చేసి ఉదయం ఈషా యోగా కేంద్రంకి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను. అక్కడ మార్నింగ్ బ్రంచ్ కూడా కంప్లీట్ చేశాను. వాళ్ళు అకామిడేషన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఉదయం బ్రంచ్ అండ్ నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. నేను ఇప్పుడు ఆదియోగి స్టార్ట్ అండ్ లింగ భైరవి టెంపుల్ని అన్నింటినీ చూడడానికి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఇది ఆశ్రమంలో నేను ఉంటున్నది. నేను ఉంటున్నది 4th ఫ్లోర్. లిఫ్ట్ లేదు, కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినా సరే తప్పదు. ధ్యానలింగ అండ్ లింగభైరవి టెంపుల్ దగ్గర మనకి రికార్డింగ్ ఎలా చేయరు. ఇప్పుడు బయటకు వచ్చాం. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు 7 o'clockకి లేజర్ షో ఉంటుంది. లేజర్ షోని చూడడానికి వెళ్తున్నాం. టెంపరేచర్ చాలా ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అవుతుంది, ఆయన చెమటలు పట్టేస్తున్నాయి. చాలా వేడిగా ఉంది ఇక్కడ కోయంబత్తూర్లో. సర్పవాసం నుండి ఆదియోగి స్టాచ్యూ దాకా నడిచి వెళ్ళాలి. దగ్గర 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. నడిచి వెళ్ళలేని వాళ్ళకి అక్కడ బుల్లక్ కార్ట్స్ ఉంటాయి. బుల్లక్ కార్ట్స్లో వెళ్ళవచ్చు. బుల్లక్ కార్ట్స్కి ఒక 1 పర్సన్కి 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇలా బుల్లక్ కార్ట్స్ ఉంటాయి. కాకపోతే ఆ టికెట్ దగ్గర లైన్ చాలా ఎక్కువ ఉంది. ఆ లైన్లో వెయిట్ చేసే కన్నా నడిచి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించి నడిచి వెళ్తున్నాం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. ఓ 15 minutes వాక్ తర్వాత ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాము. 7:20 కల్లా కల్చరల్ అండ్ లేజర్ షో స్టార్ట్ అవుతుంది ఆదియోగి స్టాచ్యూ దగ్గర. అందుకే ఈ షోలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఆదియోగి స్టాచ్యూ దగ్గర చేరుకుంటున్నారు. వాళ్ళే కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా, ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వస్తున్నారు. 7 అవుతుంది. ఇంకా లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి టైం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చూస్తే విపరీతంగా క్రౌడ్ ఉన్నారు. లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా రెడీగా ఉంది. ఆదియోగి స్టాట్యూ దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. లేజర్ షో కన్నా ముందు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత లేజర్ షో స్టార్ట్ అవుతుంది.
మహాదేవాయ దేవాయ. లేజర్ షో స్టార్ట్ అవబోతుంది. ఈ లేజర్ షోలో సద్గురు వాయిస్ ఓవర్తో లేజర్ షో అంతా జరుగుతుంది. ఈ లేజర్ షోలో మనకి ఆదియోగి ఆర్జన్ గురించి, అతని ఫాలోవర్స్ గురించి, ఆదియోగి యోగాని ఎలా సెలెక్ట్ చేశారు, తన ఫాలోవర్స్గా ఎలా తన నాలెడ్జ్ అంతా తన ఫాలోవర్స్కి ఎలా ఇచ్చారు, ఈ షో మొత్తం చూపించబోతున్నారు. ఈ షో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 15 minutes వరకు ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ ఆయన అనిపించిన అన్నింటినీ ఉంచాను. లేజర్ షో ఇంపార్టెంట్ అనిపించిన వాటిని వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded
show me the way. He is the Ardhanari, the ideal man, where one half of him is woman. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. హాఫ్ అన్ అవర్ పాటు లేజర్ షో రన్ అయింది. హాఫ్ అన్ అవర్ పాటు లేజర్ షో రన్ అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత లేజర్ షో రన్ అయింది. లేజర్ షో చాలా బాగుంది. ఆదియోగి యొక్క ఆరిజిన్ గురించి సద్గురు వివరించారు ఈ లేజర్ సూత్రగా. లేజర్ షో అయిపోయి 10 minutes అయింది. ఇంకా పీపుల్ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ 7:40 అయింది. ఇప్పుడు మరలా చలో ఆశ్రమానికి వెళ్తాం. ఆశ్రమంలో ఫుడ్ కంప్లీట్ చేసుకుని శివపాదం 3 రూమ్కి వెళ్ళిపోతాం.